పరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, సర్వోన్నతుడైన మా దేవాది దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. నాయన పరిశుద్ధ శుక్రవారం నాడు నాయన అస్థిలో మానిపైన సర్వ మానవాళి కొరకు నాయన మిమ్మల్ని మీరు సజీవముగా సమర్పించుకున్న దేవుడవయ్యా. మూడవ దినమున మరి నాయన మీరు అమరణమును గెలిచి మా కొరకు నాయన పునరుద్ధానమును నిత్య జీవమును నాయన నిత్య నివాసమును మాకు స్థిరపరచుటకు మరణమును జయించిన దేవుడవుగా ప్రభుడవుగా నాయన తిరిగి లేచిన దేవుడవుగా మీరు మాకున్నందుకు వందనాలయ్యా. ప్రభువా నాయన నీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు తండ్రి నాయన మీ కృపను మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా. నాయన మా జీవితాలకు వెలుగుగా మీరు ఉండటానికి, మా జీవితాల్లో నాయన నీ కృపను నింపటానికి మీరు నాయన తిరిగి లేచారయ్యా. మీ అనాది కాల సంకల్పం మమ్మల్ని నాయన రక్షించుకోవాలని మీ ప్రేమ చేత మీరు నిర్ణయించుకున్న దేవా. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మేమందరము నాయన శ్రద్ధగా వాటిని ఆలకిస్తూ మా హృదయాల్లో నిన్ను నెమరు వేసుకుంటూ మా పట్ల మీ ప్రేమను కనికరమును తలపోసుకుంటూ ఆయన హృదయమార మిమ్మల్ని ధ్యానించుకుంటూ నిన్ను స్తుతించుకోవడానికి, మా జీవితాల్లో సరిచేసుకోవడానికి మీరు ఎక్కువ చూపిస్తూ రమ్మని పరిశుద్ధాత్మ దేవ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని వింటున్నప్పుడు మా హృదయాల్లో గొప్ప కార్యాలు చేస్తామని నమ్ముతూ ఈ సమయం అంతటిని మీ దయగలాస్తాల్లో పెట్టుకుంటూ మీరే మహిమా గంట ప్రభావాలు పొందుతూ రమ్మని చేస్తే అతి పరిశుద్ధమైన నామంలో మరి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో ఒక 4 మాటలు నేను 4 అంశాల మీద మాట్లాడాలనుకుంటున్నాం. ఎంత మనము మరి గుడ్ ఫ్రైడే ఈ రోజు ఆయన తిరిగి లేచిన దినంగా, మరి మీరంటే ఇదుల క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 1న పస్కా అని చెప్పారు మన సిస్టర్స్. ఈ రోజు ఇండియాలో అయితే ఈ రోజు మాకు ఈస్టర్ కాబట్టి కొన్ని మాటలు, ఒక 4 విషయాలు నేను ధ్యానించాలనుకున్న. యేసు ప్రభు వారు ఏమిటి విజయం, వేటి మీద విజయం సాధించారు, మరి తండ్రి యొక్క ఈ ప్రణాళిక ఏమిటి, యేసయ్య విజయం మనకి ఏమి తెచ్చింది, మనం ఏం చేయాలి, ఇలా ఈ 4 అంశాల మీద ఈ యొక్క మీరు ఇచ్చిన ఈ సమయంలో మరి ప్రభు మాటలు కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. మరి శుభ శుక్రవారం మరి మనందరం అందరి సంఘాల్లో మనం ధ్యానించాము 7 మాటల్ని. అయితే యేసు ప్రభు వారు ఆ యొక్క మరణం మనకి మరి ఆయన వేటి మీద ఆయన సాధించిన విజయం ఏంటన్నప్పుడు కొన్ని విషయాలను మనం క్షుణ్ణంగా ధ్యానించుకుందాము. ఆయన ఇందాడ సిస్టర్ పాడారు కదా, నీ మరణమా నీ ముల్లెక్కడని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. చేయగలిగిన వాళ్ళ అవకాశం ఉంటే బైబిల్స్ తీసి చూడండి. ఏమన్నా మధ్యలో నేను ఒకవేళ క్వశ్చన్ అడిగితే తెలిస్తే చెప్పండి మీకు వీలైతే. అక్కడ ఏమని ఉంటదంటే 15వ అధ్యాయము 55వ వచనం నుండి 57 వచనాలు చదివినప్పుడు 54 కూడా ఎండింగ్ లో ఉంటది అనమాట. విజయమందు మరణం మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క మరణము వ్రాయబడిన వాక్యము నెరవేరును అంటే అది ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథం 25:8 అక్కడ ఒక స్పష్టమైన మాట ఉంటుంది. అంటే ఆ మరణాన్ని మింగివేస్తున్నది ఎవరు అనే దాన్ని అక్కడ, అంటే యేసు ప్రభు వారి గురించి కూడా అక్కడ వ్రాయబడటం నెరవేరును అని ఉంది కదా. అక్కడ చూసినప్పుడు ఆ మాట ఉంటది అనమాట. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. పాపం వలన వచ్చే జీతము మరణము. అంటే ఈ పాపపు మరణము నుండి మనల్ని తప్పించడానికి ఆయన ఆ శిలువ మ్రాను మీద మరి తనను తాను క్రయధనముగా మన కొరకు శాపమై మరి ఆ శిలువ మీద తనను తాను సమర్పించుకోవడం అక్కడ చూస్తాం, మనం ధ్యానించాం. అందుకే ఆ ఒక మరణాన్ని ఎక్కడ నీ విజయం ఎక్కడ, నీ ముల్లెక్కడ అని ఆయన అక్కడ ప్రభు ఆ మాటలు రాయించడం చూస్తాం. అంటే పాపం వల్ల వచ్చే ఆ మరణాన్ని ఆయన శరీరం ద్వారా మరి పాపం లేనివాడుగా, పాపరహితుడిగా పుట్టాడు. ఈ లోకంలో పాపం చేయకుండా జీవించి మరి మనకి ఆ మరణ శిక్ష నుండి తప్పించడం మనం ధ్యానిస్తా ఉన్నాం అన్నమాట. అయితే ఇంకా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక, అంటే అసలు దేవుని యొక్క తండ్రి ఆయన ఇంకా ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడంటే దేవుడి యొక్క ప్రణాళికను నెరవేర్చడం అక్కడ చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయండి ఇక్కడ. 10వ అధ్యాయము 4-9 వచనాలు. అక్కడ ఏమని ఉంటదంటే, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియుంటినని బలులు అర్పణలను పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నువ్వు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని పై చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఇక్కడ చూడండి, ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండవ దానిని స్థిరపరచుటకు ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేయడానికి, అంటే ఆయన మరణము ద్వారా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దానిని మరి కొట్టివేస్తున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం. రెండవదంటే ఆ కృత నిబంధనను స్థిరపరచడానికి ఆయన వచ్చాడని, మరి అది నెరవేర్చడానికి తండ్రి అయిన దేవుడు ఆ యొక్క మనం ఇందరూ చూసాం కదా, 5వ వచనం, నాకొక శరీరం అమర్చితివని, నువ్వు నాకిచ్చే ఈ శరీరం ద్వారానే నేను ఈ కార్యం చేయాలని, ఇది నీ చిత్తమని, మరి ఇది నెరవేర్చడానికే నేను వచ్చానని అక్కడ మరి యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నారు. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒక్కసారే ఈ భూలోకంలో దేవుడు మీరు గమనించినట్లయితే నరబలిని కోరడు, నరబలిని ఎప్పుడు కూడా అంగీకరించడు. అన్నప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది అనమాట, యోఫ్తా కుమార్తెని మరి యేసు అక్కడ ఆయన బలిగా ఇస్తున్నప్పుడు అది బలిగా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే దేవుడు నరబలిని అంగీకరించడు. అయితే యాజకునికి చెల్లించవలసిన చెల్లించినప్పుడు ఆమెకు విడుదల కలిగించి, కాకపోతే ఆమె జీవిత కాలం కన్యగా ఆవిడ మిగిలిపోయింది. అందుకే వాళ్ళు ఇప్పటికి పండుగ చేశారు. అంటే ఆవిడ వెళ్ళి దేవుడి సన్నిధిలో, అంటే ఈ జీవిత కాలం తన కన్యత్వంతో ఉండిపోవాలని కొన్నాళ్ళు వెళ్ళి దేవుడి సన్నిధిలో ఒంటరిగా ఆవిడ రోధించినట్టుగా మనం చదువుతాం అనమాట. కానీ నరబలి దేవుడు కోరడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆమె ఆ రోజు అక్కడ కొన్ని దినాలు దేవుడి సన్నిధిలో గడిపి ఆ జీవిత కాలం ఆమె కన్యగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఇంకా యోఫ్తాకి ఇంకెవ్వరు బిడ్డలేరు, ఒకటి కుమార్తె. అందుకు బాధపడినట్టుగా మనం చూస్తాం గాని ఆమెని దేవుడు బలిగా తీసుకోలేదు. కానీ ఈ భూమి మీద దేవుడు అంగీకరించిన ఒకే ఒక నరుని బలి యేసు ప్రభువారే. యేసు ప్రభువారి బలిని మన పాపముల కొరకు ఆయన పరిశుద్ధుడిగా మరి పాపరహితుడిగా పుట్టాడు. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆ పాపాన్ని ఎక్కడ కూడా తనకి మరి ఏ పాపం చేయకుండా జీవించాడు. కాబట్టి ఆయన బలిని, పరిశుద్ధుని రక్తమును ఆయన అంగీకరించి, అది కూడా హెబ్రీ పత్రికలో చూస్తాం. అంటే ఆయనకు ఒక శరీరం అమర్చడం అనేది ఖచ్చితంగా జరిగిద్ది. ఆయన ఆ శరీరంతో రావాలి, మనందరి పాపాల కొరకు చనిపోవాలనేది దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం అని మనం చూస్తాం అనమాట. ఇంకా యోహాను సువార్త 17:4 చూస్తే అక్కడ యేసుప్రభు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఏమిటంటే ఆయన విజయము, తండ్రి 17వ అధ్యాయం 4వ వచనం, చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. రండి, ఎక్కడ కూడా తండ్రి ఉద్దేశాన్ని తూచ తప్పకుండా ఆయన నెరవేర్చిన దేవుడుగా, నెరవేర్చిన కుమారుడుగా మనం యేసు ప్రభువుని చూస్తాం. ఆ విజయం అన్నమాట. ఇంకా చూస్తే యోహాను సువార్తలోనే ఆయన ఇష్టపూర్వకంగా చేసినట్టుంటది అనమాట. ఈ పనిని నా అంతట నేనే చేస్తున్నాను గాని, యోహాను సువార్త 10లో ఆ మాట ఉంటది అనమాట. 17-18 నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నిన్ను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకున్నట్టుకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్న. ఇష్టపూర్వకంగా తండ్రి ఎంత ఇష్టంగా తన కుమారుని పంపాడు, అదే ఇష్టపూర్వకంగా మనందరి పట్ల ప్రభు తనను తాను ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నాడు. అది ఆయన విజయం అన్నమాట. అంటే ఇంకా చూస్తే లోకము పైన విజయం. ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది అనమాట. చివరి వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాట మీతో చెప్పుచున్నాను, లోకమునకు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి,
నేను లోకమును జయించి ఉన్నానెను. ఈ లోకాన్ని ఆయన జయించాడండి. అది ఆయన సాధించిన విజయం అంటే ఈ సర్వ మానవాళికి పాప భయం నుండి తప్పించడానికి ఈ లోకాన్ని, లోక పాపమును జయించి ఆయన ఆ యొక్క శిలువ మీద తన విజయ పతాకాన్ని ఎగరవేశాడు చెప్పాలి. అంటే మరణము ఆయన్నేమి చేయలేకపోయింది. ఏది నీ విజయం ఎక్కడ? ఏది ఆయన ఎంతో కృంగదీయాలనుకున్నావు అన్నప్పుడు ఏమి ఆ మరణం ఆయన్నేమి చేయలేకపోయింది. అవైలబుల్ గా ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు. దేవుని యొక్క విమోచన కార్యం గురించి బైబిల్లో రాయబడిన మొట్టమొదటి వాక్యం ఎక్కడుంది చెప్పగలుగుతారా? దేవుని విమోచన కార్యం నుండి గురించి వ్రాయబడిన మొదటి వాక్యం బైబిల్లో ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు క్లారిటీగా ఉంది కదండి వాయిస్? ఉంది సిస్టర్. సిస్టర్ దేవుని చెప్పండి. దేవుని విమోచన కార్యం గురించి బైబిల్లో వ్రాయబడిన మొదటి వాక్యము ఎక్కడుందో తెలుసా? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఏముంటదంటే అక్కడ ఆయన నిన్ను తల మీద కొట్టును అంటే నువ్వు మడి మీద కొడతావు, ఆయన నిన్ను అక్కడ అది నిన్ను తల మీద కొట్టినట్టు ఆ కింద ఏమని ఉంటదంటే ఆయన అని ఉంటది అనమాట. యేసు ప్రభు వారు నిన్ను తల మీద కొడతారన్నప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 13, 14, 15 వచనాల్లో మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసును. ఆయన ప్రధానులను అధికారులను న్యాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచెను. ఎవరైతే ఆయన సిలువకు అప్పగించారో ఆయన పాపం మోపాలని ఆయన మరణించడానికే ఆ సిలువ మరణం కొరకే వచ్చాడు, ఆయన ఎదిరించడానికి రాలేదు. కాబట్టి వారందరూ సిగ్గుపడేలాగా తలలు తల కొట్టడం అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు మన బిడ్డలు ఏమంటాం, నా తల తీసేసావురా అంటాం కదా. అట్లాగే వారందరి తలల్ని బాహాటంగా పబ్లిక్ గా తలలు వంచుకునేలాగా చేశాడు అనమాట యేసుప్రభు. ఆ సిలువ మీద ఎక్కి తను చేయని పాపానికి తను చేయని ఆ యొక్క పాపమును భరిస్తూ ఆయన నేను దీనికే వచ్చానని మౌనంగా శిక్షను అంగీకరించి బాహాట పరిచాడు. వాడు ఏమి నిరాయుధులు చేశారు, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో హేళనగా వాళ్ళందరినీ మరి పబ్లిక్ లోనే పెట్టేశాడు యేసుప్రభు. అది వాళ్ళు తట్టుకోలేక తలలు వారు బాహాటముగా వాళ్ళని వేడుక కనపరిచిన ఆయన విజయం అక్కడ శిలువ మీద కనబడుతుంది. వీరు సిగ్గుతో తల వంచుకున్న స్థితిలో అక్కడ నిలబడి, అంటే అది వారికి విజయమైనప్పటికీ వారు నేరం మోపింది చాలా రాంగ్ అని వాళ్ళకి తెలుసు, అది తప్పు అని అబద్ధం అని తెలుసు. కానీ ఆయన మౌనంగా అంగీకరిస్తూ విజయోత్సాహంతో ఉంటే మీరు మౌనంగా సిగ్గుతో తల ఉంచుకుని సమాజంలో నిలబడినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే వారి తలలను కొట్టేశాడు సమాజంలో. వారు బాహాటంగా ఆయన యేసు ప్రభు వారు ఆ శిలువ మీద నుండి విజయోత్సవంతో అక్కడ వారిని తలదించుకునేలాగా చూస్తాం అనమాట. అంటే యేసు ప్రభు వారు తనంతట తాను ఇష్టపూర్వకంగా తండ్రి ఎంత ప్రేమించాడు అంత ప్రేమతో మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆ మరణాన్ని జయించాడు. ఇంకా తన శరీరం ద్వారా ఇది దేవుడు తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి సంపూర్ణంగా ఎక్కడ ఏ కొదువు లేకుండా నెరవేర్చి మనకు ఆ పునరుద్ధాన శక్తిని ఇవ్వడానికి ఆయన మరి ఆ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చి, అయితే ఇది తండ్రి ప్రణాళిక ఎప్పుడు జరిగింది అన్నప్పుడు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అక్కడ 6-7 వచనాల్లో ఏమనుంటదంటే 6వ వచనం చివరిలో జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. జగత్కి పునాది వేల ఈ భూమి సృష్టించబడలేదు, ప్రేమ చేత క్రీస్తులో మనల్ని రక్షించుకోవాలనుకునేది ఆయన గొప్ప ప్రణాళిక. జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా అలాగే ఉంటది అనమాట. అక్కడ ఏమని ఉంటదంటే 2వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
ఏడో వచనంలో ఏమని ఉంటదంటే, ఈ జ్ఞానం మరుగై ఉండెను జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము యేసు ప్రభు వారిని నిర్ణయించాడండి. దేవుడు మనల్ని ఆయన మహిమలోకి తిరిగి పిలుచుకోవడానికి ఈ భూమికి ఆకారం ఇవ్వక ముందే నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు మరి మనల్ని ఆయన యొక్క విమోచన కార్యంలోకి నడిపించుకోవాలనేది ఆయన యొక్క గొప్ప ప్రణాళిక. యెషయా గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు మాట్లాడడం మనం అక్కడ చూస్తాం అన్నమాట. యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది ఆ మాట కూడా. మీరు అనేక సార్లు చదివి ఉంటారు. 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టినది కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరండి ఈ లోకానికి వచ్చిందంటే యేసు ప్రభువారు. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఆది నుండి నేను అక్కడ ఉన్నవాడినే, ఈ భూమి లేనప్పుడు నేను ఉన్నవాడినే, ఈ భూమి లేనప్పుడే నన్ను పంపాలని నిర్ణయించబడింది. ఇంకా క్లియర్ గా చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. అక్కడ ఏమని ఉంటదంటే 17వ అధ్యాయము 5వ వచనంలో ఏమని ఉంటదంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. ఈ లోకం అనేది పుట్టక ముందు నేను అక్కడ ఉన్నాను, అక్కడ వాడని నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన దేవుడుగా మనకు నిత్య వారసత్వాన్ని ఇవ్వడానికి, నిత్యమైన విమోచన ఇవ్వడానికి, మన జీవితాల్లో రక్షణ అనే గొప్ప కార్యాన్ని చేయడానికి మరి ఈ భూమే లేదు, ఏమీ లోకమే పుట్టలేదు, ఆ శూన్యములో ఏమీ లేనప్పుడు ఉన్న తండ్రి యొద్ద నేనున్నాను. అక్కడ ఉన్నప్పుడే ఆ ప్రణాళిక అంటే దేవుని యొక్క ప్రేమను చూసినప్పుడు, మనల్ని సృజించినప్పుడు మనం పాపం చేస్తాము, నశించిపోతాం, మన కొరకు ఆయన కుమారుని పంపాలనేది ఎంత గొప్ప ప్రణాళిక అంటే, పాపం చేస్తామని తెలిసి కూడా మనల్ని పుట్టించిన ప్రేమామయుడు ఆయన కుమారుని కూడా ఆ రోజే ఈ లోకం అనేది, ఈ భూమి అనేది సృజించక ముందే పాపం చేస్తాము, నా కుమారుని పంపాలనే నిర్ణయాన్ని లోకము పుట్టక మునిపే ఆయన అక్కడ ఉన్నాడు. ఈ జగత్తునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో నిన్ను నన్ను రక్షించుకోవాలనేది ఆయన గొప్ప సంకల్పం. అంటే ఎంత గొప్ప ప్రేమను మనం అంటే అది మాటలో చెప్తున్నాం గాని మన ఊహకు అందితే మన హృదయాలు అంటే గుండెలు పిండి వేస్తా ఉంటాం. అంటే దేవుడు నేను పాపం చేస్తానని తెలిసినప్పటికీ నన్ను క్షమించాలి, మరలా తిరిగి చేర్చుకోవాలనే మంచి ఒక హృదయాన్ని మనం ఏమి చెల్లించలేమండి. అంత ప్రేమ, అంత త్యాగము, అంత కృప మన పట్ల దేవుడికి ఉంది. అందుకే జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకుని మన మహిమ నిమిత్తం, మన కొరకు మనల్ని తిరిగి ఆ మహిమలోకి, ఏదైతే ఆదాము కోల్పోయాడో ఆ మహిమలోనికి మరలా తెచ్చుకోవడానికి మనల్ని ప్రేమతో మరి పుట్టించాడు. ఆయన ప్రేమతో రక్షించుకోవడం, మరి ఆ యొక్క శిలువ కార్యాన్ని మనం ధ్యానించడం, ఆయన దినాన తిరిగి లేవటం కూడా మనం ధ్యానించుకోవడం జరుగుతుంది అనమాట. అయితే యేసయ్య విజయం మనకి ఏం తీసుకువచ్చింది అని చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తే 5వ అధ్యాయము ఇందాక మనం చదివిన దాంట్లోనే లాస్ట్ వచనం, నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. 5వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 5, 9, 10 వచనాలు ఏమని ఉంటదంటే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. ఈ మెల్కీసెదెకు అనే మాటను మనం మొదటిసారి ఎక్కడ చూస్తాం? ఇప్పుడు ఆయన ఐడియా ఉందండి ఎవరికైనా? ఫస్ట్ టైం బైబిల్లో ఈ మెల్కీసెదెకు పేరు ఎక్కడ రాయబడిందో? ఆది కాండంలో ఉంటుందండి. ఆది కాండంలో చెప్పండి సిస్టర్. ఆది కాండంలో రాయబడి ఉంటుంది కూడా ఉంటుంది సిస్టర్. ఎక్కడ సిస్టర్? ఆది కాండం కాకుండా ఫస్ట్ రాయబడింది ఆది కాండంలో. ఆది కాండంలో అక్కడ ఏముంటదంటే, మరియు 18వ వచనంలో 14, 18లో, మరి షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను, అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అంటే ప్రథమముగా దేవుడు ఏర్పరిచిన యాజకుడు ఎవరంటే మెల్కీసెదెకు. కానీ మరి మరణము చెంది పునరుత్థానుడైన యేసు ప్రభు వారు ఇప్పుడు ప్రధాన యాజకుడుగా మనకి ఆయన వంతు, ఇప్పుడు ఆయన ఎలా తిరిగి లేచాడో ఆయన క్రమంలో, మరి ఆ క్రమంలో ఆయన బిడ్డలంగా కూడా మనము తిరిగి లేవబోతున్నాం. ప్రథమ ఫలముగా ఆయన లేచాడు ఆల్రెడీ.
మరి ఒకానొక దినాన మనల్ని కూడా లేపబోతున్నాడు ఆయన బిడ్డలు అనేది నమ్మవలసిన సత్యం. అందుకే ఈ రోజు మెలికిసెదెకు అప్పుడు ప్రధాన యాజకుడు, మొదటి యాజకుడుగా ఉన్నాడు దేవునికి, సర్వోన్నతుని దేవుడికి. ఈ రోజు మనకి మరి ప్రధాన యాజకుడైన ఎవరంటే యేసు ప్రభు వారే. ఆ క్రమంలో ఆయన ఆల్రెడీ లేచారు. పునరుద్ధానంలోకి నడిపించడానికి మనల్ని కూడా మరి ఆయన అక్కడ రెడీగా ఉన్నాడు అనమాట. ఆయన బిడ్డలంగా, ఆయన ఇష్టలుగా ఈ లోకంలో జీవించినప్పుడు. ఇంకా చూస్తే నీతిని రోమపత్రిక అందరికీ నోటెడే 3:23-24 ఏ భేదము లేదు, పాపం చేసి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అయితే యేసు ప్రభు అక్కడ ఎంత చక్కగా ఉంటుందంటే ఆయన మహిమ, ఆయన కృపను బట్టి 3వ అధ్యాయము, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితముగా నీతిని మన జీవితాల్లో ఇచ్చిన దేవుడు ఆయనే. ఒక్కసారి జీవితంలో నీతిమంతులుగా మనం చేయబడతామండి. ఎప్పుడైతే దేవా నేను పాపినయ్యా నన్ను క్షమించు, నా పాపాల కొరకే నువ్వు చనిపోయావని హృదయం మారి ఎవరు అడుగుతారో ఆ దినాన్ని మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగిందని నమ్మాలి. ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చారని నమ్మాలన్నమాట. అంటే మన కొరకు ఒక్కసారి చనిపోయాడు. మన జీవితంలో కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి మొదటిసారిగా ఏ రోజైతే మనము ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాము మన పాపం నిమిత్తం, ఆ రోజే నీతిమంతులుగా తీర్చబడతాము. దొంగ సిలువలు అడిగాడు ఏమంటే, మనకైతే ఇది న్యాయమే, ఆయన ఎందు ఏ తప్పు లేదు ప్రభు, మరి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునవా అన్నాడు. వెంటనే తన తప్పును రియలైజ్ అయ్యాడు. ఆ చివరి క్షణం, కొద్ది క్షణాలు చనిపోతున్నాడు. నేడు నీవు కూడా నాతో పరదైసులో ఉంటావు. యేసు ప్రభు వారి వాగ్దానం చూడండి ఎంత, ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడండి ఆయన. ప్రతి ఒక్కరికి ఆ క్షమాపణ ఇవ్వడానికే వచ్చాడు. ఆ దొంగ ఆ శిలువ మీద చివరి క్షణంలో పొందుకున్నాడు. కానీ అవకాశం ఉన్నప్పుడే, దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనం అందరం ఆయన పాదాల దగ్గర ప్రభువా నన్ను క్షమించయ్యా అని ఆ అవకాశం, ఆ సమయం మన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడో పొందుకోవాలని కాదు, కానీ నీకు ఇచ్చిన సమయంలోనే ప్రభు సమీపంగా ఉన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకుని ఆ క్షమాపణ పొంది నీతిమంతులముగా ఆయన ద్వారా తీర్చబడాల్సిన వారమే. ప్రతి ఒక్కరు ఆయన ద్వారానే మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాము. ఇంకా చూస్తే పరిశుద్ధత, మనము చదివిన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట లాస్ట్ లో మనందరి కొరకు ఆయన 10వ అధ్యాయం 9వ వచనం లాస్ట్ లో ఉంటది అనమాట. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనల్ని పరిశుద్ధులుగా చేసేవాడు ఆయనే. అది పరిశుద్ధులు అనేది ఈ రోజు, ఈ గంట, ఈ క్షణం కాదండి. మనం చనిపోయే వరకు పరిశుద్ధంగా జీవించాల్సిన బాధ్యత మనదే. ఆయన రక్తము చేత నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధపరిచాడు. కానీ దినదినము ఈ లోకంలో ఆ మరణ శయం ఎక్కే వరకు మనల్ని మనం పరిశుద్ధంగా, ప్రభువుకి ఇష్టలంగా, ప్రభువుకు విధేయులంగా, ప్రభు పాదాల యొద్ద మనల్ని మనం అనుదినము మరి మనం పరిశుద్ధపరచుకోవాల్సిన బాధ్యత మనదే. ఏ సమయంలో మనల్ని పాపంలో పడివేస్తాడో మనకు తెలియదు కాబట్టి శోధనలకు దూరంగా ఉండాలి, పారిపోవాలి యేసోకు వలె. కాబట్టి పరిశుద్ధంగా జీవించడానికి మనకి ప్రభువు మరి సమీపంగా ఉన్నాడు. మనకి ఆ శక్తిని కూడా ఇస్తాడని నమ్మాలి. ఇంకా చూస్తే రోమపత్రికలో ఉగ్రత నుండి, శిక్ష నుండి తప్పించాడండి దేవుడు. నిజంగా మనం రక్షించబడిన వారమైతే మనకి ఉగ్రత అనేది లేదు. రోమపత్రిక 5:9 ఏమంటుందంటే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కేవలం ఆ ఉగ్రత నుండి ఆయన మాత్రమే తప్పించగలడు. ఆయన పునరుద్ధాన శక్తి నిన్ను నన్ను ఈ రోజు ఉగ్రత నుండి తప్పించింది. మన యొక్క జీవితాలను ఆ రాబోయే ఉగ్రత నుండి తప్పించి సజీవులుగా, నిత్యరాజ్య వారసులుగా మనల్ని నిలబెట్టాడు. చూస్తే 8వ అధ్యాయం 1వ వచనం అదే రోమా పత్రికలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన సర్వసత్య వాక్యం ఇది. ఏ శిక్ష లేదు. నిజముగా అనుదినము, అనుక్షణము రక్షించబడిన దినం మొదలుకొని మనల్ని మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రభుకిష్టలుగా జీవిస్తే ఏ భయము లేదు, ఏ శిక్షా విధి నీకు నాకు లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆనందంతో నిర్భయంగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష లేదు. ఇది నమ్మాల్సిన సత్యం.
మనం పరిశీలించుకుందాం. ప్రభువా, నీకు ఇష్టరాలుగా ఉంటున్నానా లేదనేది ఇది కూడా మనకి ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం అనమాట. ఇంకా చూస్తే ఇది ఎంత అంటే ఇది నమ్మడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటది అనమాట. ఒకప్పుడు మన జీవితం ఏంటా అనేది. దేవుడు లేని వారికి మనకు దేవుడై ఉన్నాడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మీరు చదవకపోయినా పర్లేదు, చూస్తా ఉండండి, కావాలంటే రెఫరెన్స్ రాసుకోండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:11-13 నుంచి నేను చదువుతాను. 2వ అధ్యాయము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడి వారి చేత సున్నతి లేని అనబడిన వారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని లోకమందు దేవుడు లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీకు జ్ఞాపకం చేసుకున్నది. ఇదండి మన స్థితి. దీన్ని బట్టి మీకు ఒక సత్యం చెప్పాలనుకున్నాం. మనం ధర్మశాస్త్రం కిందే రామండి. ఆ కొందరు చేసే వాళ్ళకి థియాలజీ చేసే వాళ్ళ సిస్టర్స్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం కేవలం ఇజ్రాయెల్ ప్రజలకేనండి దేవుడు ఇచ్చింది. మనం అన్యులము, దేవుడు నీ ఎరగనము. ఆయన రాసిస్తున్నాడు ఈ మాట, ఈ సత్యం ఇది. ధర్మశాస్త్రం కింద మనము రావు. మనకు ఒకటే నిబంధన, క్రీస్తు నిబంధన, కొత్త నిబంధన. అందుకే ఈ మాటలు చదువుతున్నప్పుడు కాబట్టి మునుపు శరీర విషయంలో వాళ్ళు సున్నతి ఉంది, నీకు నాకు సున్నతి లేదు. మనం ఎలా ఉన్నామంట ఆ కాలం ముందు సహపౌరులం కాదు మనము. ఇంకా ఎలా ఉన్నామంట వారికి పరదేశులంగా ఉన్నాం. వాగ్దానం లేని మనకు వాగ్దానం లేదు, వారికి వాగ్దానం ఉంది, మనకు వాగ్దానం లేదు. మరి ఇంకా పరజనులము, నిరీక్షణ మనకి ఒక నిరీక్షణ లేదు, వాగ్దానం లేదు. ఈ లోకమందు దేవుడు లేని వారు. కానీ దేవుని మహాకృప ఏంటో తెలుసా అండి, ఆయన ప్రజల యొద్దకు వస్తే వారు అంగీకరించినప్పుడు వారిని పక్కన పెట్టి అన్ని జనులకి ఆ యొక్క గొప్ప రక్షణని వీలు చేశాడు. అంత ప్రేమమేడు మన దేవుడు. వారి జనుల మధ్యకి వచ్చినప్పుడు అంగీకరించలేని వారి స్థితిని చూసి వారికి పక్కన పెట్టి, వారికి ఒక సమయం ఉంది, కానీ మొదట అన్యులైన దేవుడు లేక నిర్జనమైన స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి ఆ రక్షణ గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో ఆ వెలుగుని దేవుడు నింపాడు. మన స్థితి ఏంటంటే దేవుడు లేని స్థితి. ఇప్పుడు ఈ రోజు క్రీస్తుని కలిగి వారికన్నా ముందుగా దేవుణ్ణి కలిగి ఉన్న స్థితి. ఒకానొక దినాన వాళ్ళు ఈ రక్షణలోకి రావాల్సిన వారే, కానీ దేవుని గొప్ప ప్రేమ తన ప్రజలకు కూడా ఇవ్వని గొప్ప ఆ యొక్క గొప్ప ఆధిక్యత అన్యులైన మనకి ఇచ్చాడండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం. దేవుడు లేని మనకు దేవుడు అయ్యాడు మొదటిగా ఆయన. ఇంకా చూస్తే సమస్త భూ ప్రజలకు మరణ భయం నుండి తప్పించాడు. నీకా నాకా అని కాదు, సమస్త మానవాళ్ళు ఆయన పాదాల వద్దకు రావాల్సిందే. ప్రతి ఒక్కరు ఆ మరణ భయం ప్రతి ఒక్కరికి ఉందండి. ఈ రోజు హిందువులు ఎందుకు అంత దాన ధర్మాలు చేస్తారంటే మరణ భయం, పాప భయం. తెల్లారు లేస్తే మోసం, అబద్ధం ఎంతో సులువుగా చెప్పేస్తారు, ఎంతో మోసకరంగా చూస్తారు. కానికేస్తే సరిపోద్దు ఉండీలో అనుకుంటారు. కానీ మన ప్రభు అలా కాదు. ఆయనయే సమస్తము. ఆయన ఏమంటే హృదయాన్ని సరి చేసుకో అంటాడు. మరణ భయము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఎలా ఉంటది, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యను. జీవిత కాలం మరణ భయం. ఒకప్పుడు రక్షణ లేని స్థితిలో, ప్రభు లేని స్థితిలో, పాపపు స్థితిలో ఆ భయముతో ప్రతి మనిషి కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆయన మరి తనను తాను సమర్పించుకుని ఆ భయం నుండి విడుదల, మనలాగా రక్త మాంసాల్లో పాలివాడే ఆ తల్లి గర్భము నుండి వచ్చి ఆ శిలువ మీద తనను తాను సమర్పించుకుని మనకు ఆ భయం నుండి, ఆ దాస్యం నుండి విడుదల కలిగించి ఆ భయాన్ని మన హృదయం నుంచి తీసి ఈ దినాన నేను ఇప్పుడు ఈ క్షణం నా కన్ను మూస్తే నా ప్రభుతో ఉంటానని నిర్భయ స్థితిని ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇచ్చిన దేవుడుగా, దేవుడు లేని మనకి దేవుడయ్యి మరి భయం లేని స్థితిలోనికి మనల్ని తీసుకువచ్చిన వాడుగా, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మరణ భయం నుండి మనల్ని తప్పించిందిగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇంకా చూస్తే వాగ్దానం ప్రపంచం అంతటికి ఒకటే వాగ్దానం. ఈ భూమి మీద పుట్టబోతున్న వాళ్ళకి, పుడుతున్న వాళ్ళకి దేవుడిది ఒకటే వాగ్దానం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము
6వ వచనంలో ఇలా ఉంటదండి అక్కడ. ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒకే శరీరమందలి సాటి అయిన అవయవములను వాగ్దానములో పాలువారినై ఉన్నారనున్నదియే. యూదులు కూడా రేపొద్దున ఈ శరీర రక్త మాంసం ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును పానం చేయవలసిన వారే. ఈరోజు వారు చేస్తున్న ఆరాధన పస్కా ఉండొచ్చు కానీ, వారి మనోనేత్రములు దేవుడు తెలిచినప్పుడు ఒక దినం వారికంటూ ఒక దినం దేవుడు నిర్ణయించాడు. ఆ దినాన్ని సర్వసత్యంలోనికి వాళ్ళు రాబోతున్నారు. క్రీస్తును అంగీకరించవలసిందే, అంగీకరించిన వారే ఉంటారు. అంగీకరించిన అంగీకరించిన వారు విడిచిపెట్టబడతారనేది మరి సర్వసత్యం అని మనం నమ్మాలి. కాబట్టి ఇక్కడ అందరికీ యూదులకే కానీ అన్ని జనులకి ఒకటే వాగ్దానం. క్రీస్తునందే విమోచన, క్రీస్తునందే పునరుద్ధానము, క్రీస్తునందే నిత్య జీవం అనే సర్వసత్యం సర్వమానవాళి తెలుసుకోవాల్సిందే అని అక్కడ ఇంకా తిరిగి ఆయన మహిమలోనికి మనల్ని చేర్చుకోబోతున్నాడు. ఆయన మనందరికీ ఎరిగిన వాక్యమే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. ఎందుకు ఎంత ఆయన ప్రయాస అంటే, పాపం చేసిన మనల్ని తిరిగి మరలా మరి తన స్వారూప్యంలోనికి, తన మహిమలోనికి తెచ్చుకోవడానికే. 20-21 ఏమనంటది, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడుండింది ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇదండి ఆయన రేపటి దినాన నిన్ను నన్ను మనందరినీ, ఆయన బిడ్డలందరినీ ఆయన మహిమలోనికి మార్చుకోబోతున్నాడు. గొప్ప నిరీక్షణ మనకిచ్చాడు. మరి నిత్య రక్షణకిచ్చాడు, నిత్య నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, ఉగ్రత నుండి తప్పించాడు. మరి భూమి మీద సమస్త ప్రజలకు మరణ భయం నుండి తప్పించాడు. ఇంకేం చేశాడంటే వాగ్దానము సమస్త మానవాళికి ఒక వాగ్దానాన్ని స్థిరపరిచాడు. తిరిగి ఆయన మహిమలోనికి పిలుచుకోవడానికి ఆయన రాబోతున్నాడు. అయితే మనమేం చేయాలి? చివరగా మనమేం చేయాలి? మనకు కొన్ని బాధ్యత ఉంది. ఖచ్చితంగా అది మనం తెలుసుకోవాల్సిందే. యోధా పత్రికకి వెళ్ళినప్పుడు మనం యోధా పత్రిక చూస్తే అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అని కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. చూద్దామండి. అక్కడ యోధా పత్రిక 20వ వచనం కాడి నుంచి చూస్తున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండడి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడ 9-10 విషయాలు చెప్పాడండి దేవుడు. ఏంటంటే మరి వాక్యం అతి పరిశుద్ధమైనది ఏంటంటే మన చేతిలో, మన నిత్యం మన కంటి ముందు ఏంటంటే ఆయన సర్వసత్యమైన వాక్యమైన దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు మన చేతిలో మన కంటి ముందన్నాడు. ఆయన వాక్యం మీద మన జీవితాలని ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే. ఆయన వాక్యంతో కట్టుకోవాలి. అనుదినము ప్రార్థన చేయాలి. మరి ఏం కనిపెట్టాలంటే మరి ఆయన యొక్క కనికరం కొరకు కనిపెట్టాలి. ఆయన ప్రేమలో నిలిచినట్లు కాచుకోవాలి. ప్రేమలో నిలిచి ఉండాలి. మనల్ని మనం కూడా కాచుకోవాలి. ఇంకా చూస్తే సందేహపడు వారి మీద కనికరం చూపాలండి. ఈ లోకంలో నిజంగా నేను యవ్వనస్తుల మధ్య పరిచయం చేస్తున్నప్పుడు ఆ స్టూడెంట్స్ ఆ పాపం జీవితం చూసినప్పుడు నాకు కోపం రాదు కానీ కళ్ళమ్మట నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే మన చిన్నతనంలో ఇంత పాపం ఇంత అనుకూలంగా లేదు చేయడానికి. ఫోన్ అనేది నిత్య అవసరంగా మారి వారి జీవితంలో వారి చేతుల్లో ఉంటున్నప్పుడు వారు కంట్రోల్ లేని స్థితిలోకి సాతాను వాళ్ళని తోసేస్తాడండి. చిన్న బిడ్డలు మొదలుకొని ఈరోజు వృద్ధుల వరకు మరి మొబైల్ అనేది ఒక వ్యసనంగా అయిపోయింది. వారు దాన్ని అంటే కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి వాడు తీసుకెళ్లిపోతున్నాడు. కంటి ముందు అరచేతిలో పాపం పెట్టినప్పుడు ఎలా ఉంటుందో వారి హృదయ స్థితి ఆ యవ్వన ప్రాయంలో అనిపిస్తుంది అనమాట. అంటే ఒక బిడ్డను చూసినప్పుడు నా బిడ్డ ఆ స్థితిలో ఉంటే నా హృదయం ఊరుకుంటుందా, ఎంత సరి చేసుకోవాలని అలా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయం కుంగిపోతా ఉంటది అనమాట. అంటే ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా మరి వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి ఇంకేం చెప్తాడంటే కొందరిని అగ్నిలో నుండి
లాగినట్టు వారిని మనం రక్షించాలంట. అది మీ బాధ్యత, నా బాధ్యత. రక్షించబడిన ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే సువార్తను వెదజల్లాలి. అది ఎలా అయినా సంఘంలో చెప్పొచ్చు. మనకు ఎక్కడ మన ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకి, మన బంధువులకి, మన బిడ్డలకి, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన తోటి ప్రయాణికులకి చెప్పొచ్చు. ఎన్ని రకాలుగా అయినా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు తెలిసిన మాటలే ప్రభు గురించి. దేవుడు ఏదో గొప్పలు చేసేస్తాడని అక్కర్లేదండి. ఆయన రాజ్యమును రీతిని వెతుకుతున్నప్పుడు నీ ప్రతి అక్కరత తీరుస్తాడు. అడగనే అక్కర్లేదు. నేనైతే అడగనే అడగను. ప్రభువా నీ చిత్తం ఏమైందని అడుగుతా. కానీ ప్రభు పనిని చేయటంలో నా వల్ల కాదని పెడితే మట్టికి దేవుడు ఒప్పుకోడు. నీకు అక్కరున్నా లేవని అడగిపోయినా ప్రభువా నీ పని చేయాలన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు, నిలవబెడతాడు. ఆయనే మాట్లాడిస్తాడనమాట. ఆ శక్తి సామర్థ్యములు ఆయనమనమాట. ఈ లోకంలో ఏ అవసరత ఎక్కడ తీర్చిపడిపోయినప్పటికీ పౌలు గారు ప్రార్థన చేస్తారు కదా, నాకు ఈ యొక్క తీసివేయమన్నప్పుడు ఈ వ్యాధిని, నా కృప నీకు చాలును. ఆయన కృపన్నంత కాలం ఈ లోకంలో ఎంతో ఎంతో సంతోషంగా ఉంటామండి. ఏ బలహీనత ఉన్నా మనం సంతోషంగా ఉండగలుగుతాం. ప్రభు ప్రేమను బట్టి, ప్రభు కృపను బట్టి. ఎందుకంటే ఆ బలహీనత నుండి మనకి విమోచించగలడు, లేదంటే ఉపశమనం ఇవ్వగలడు. లేకపోతే అది భరిస్తూనే దేవుని యొక్క శక్తిని మన జీవితంలో అద్భుత రీతులుగా చూడగల ప్రేమమయుడు ఆయన. కాబట్టి వాటి కోసం కాదు గాని మనల్ని రక్షించుకుంది మనము ఆయన పని చేయాలనేది ఆయన యొక్క గొప్ప సంకల్పం. కనికరపడి మరి కొందరిని సందేహపడి మీద కనికరపడుడి, అగ్నిలో నుండి లాగినట్టుంది కొందరిని రక్షించుడి. ఇంకా ఏం చెప్తున్నాంటే శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనను దూరంగా ఉండాలి, అసహించుకోవాలి. ఇంకా ప్రభు అందు భయముతో కొందరిని కరుణించాలి. మనముండే ప్రపంచం అంతా వెళ్ళి దేవుని పని చేయవసరం లేదు కానీ మనముండే చోట నశిస్తున్న వారికి సువార్త వినని వినకపోని చెప్పవలసిన బాధ్యత నాది, మనది. వారి హృదయంలో నాటవలసిన బాధ్యత మనదే. ఎవరో వస్తారు, మా పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ వస్తారు, లేకపోతే ఇంకో సిస్టర్ వస్తారు కాదు కానీ నేను ఎరిగిన సత్యం చెప్పాలి. దాన్ని ఎవ్వరు ఆటంకపరచలేరండి. వ్యక్తిగత సువార్తని గుర్తుంచుకోండి. ఈ రోజు మతం మారుస్తున్నారని భారతదేశంలో అవ్వచ్చు, మరి ఇంకెక్కడైనా ఉందేమో కానీ భారతదేశంలో భయంకరంగా ఉంది. ఒక వ్యక్తిగత సువార్తని ఎవ్వరు ఖండించలేరండి. ఒక సమూహంగా కూడి నువ్వు సువార్త చెప్తుంటే వాళ్ళు ఖండించొచ్చు కానీ నా ఫ్రెండ్ చెప్తున్నప్పుడు లేకపోతే నా బంధువు చెప్పినప్పుడు ఎవ్వరు మాట్లాడడానికి రైట్ లేదు. కాబట్టి ఒక వ్యక్తికి సువార్త చెప్పడం అది ఎవ్వరు తప్పుపట్టు. నా ఫ్రెండ్ తో నేను క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాను అని చెప్పచ్చు అనమాట. వాళ్ళు వింటారు, వినిపోతారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడవలసిన సత్యమును గురించి మాట్లాడవలసిన వారం, జ్ఞానము కలిగి నోరు తెరవలసిన బాధ్యత మనది. ప్రభు యొక్క ఆ యొక్క మరణమును ప్రచురించవలసిన వారం మనమే. అవి కూడా కొన్ని విషయాలు చూసి నేను ముగిస్తానండి. అక్కడ ఏమని ఉంటుందంటే మొదటి యోహాను పత్రికలో మరి అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే 4వ అధ్యాయంలో ఉంటుంది, మనము దేవుని ప్రేమించితమని కాదు గాని తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింప బద్దులమై ఉన్నాం. బద్దులు అంటే నో ఆల్టర్నేట్ అండి. ప్రేమిస్తే ప్రేమించు, లేకపోతే లేదమ్మా అంట్లా దేవుడు. లోబడాలి. బద్దులం అంటే లోబడాల్సిన మాట. ప్రేమించాల్సిందే అని చెప్పాడు అక్కడ. కాబట్టి ఇది దేవుని యొక్క రెండవ ఆజ్ఞ మనందరికీ తెలుసు. ప్రేమించాలి. ఇంకా ఏమని ఉంటదంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:9 అక్కడ ఒక మాట ఉంటుంది అనమాట. మనందరం కూడా మానవులందరూ కూడా రక్షణ కొరకే కానీ ఉగ్రత కొరకు కాదు అని ఉంటది. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. సర్వ మానవాళికి రక్షణ అనేది అవసరం. ప్రతి ఒక్కరు ఆ రక్షణలోకి నడిపింపబడాలనేది దేవుని యొక్క చిత్తము. మరి అది నెరవేర్పు ఎవరో వచ్చేరు కానీ మన వంతుగా ఒకరికైనా ఇద్దరికైనా మనం ఎక్కడున్నప్పటికీ మన హృదయము మరి ప్రభు మాటలతో నిండి ఉండాలి. ప్రభువుని గురించి అమ్మా నువ్వు ప్రార్థించే ఇలా గొప్ప చేసేస్తారు. చాలా మంది చేస్తున్నారంటే ఏంటంటే నీకు ఆ స్వస్థత వస్తుంది, ఈ స్వస్థత వస్తుంది అని చెప్తారు. అది కలిగిన రోజు వాళ్ళు బాగానే ఉంటున్నారు. అది మరలా కోల్పోయినప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభు మీద నమ్మకం కానీ అన్ని సరిచేయబడాలంటే మన హృదయం ప్రభువుకి ఇస్తే మొదట ప్రభువే మనల్ని సరిచేసుకుని మన జీవితంలో అన్ని చేస్తాడని చెప్పాలి. ప్రభువుకు మన హృదయం ఇవ్వాలి. ప్రభువుని హృదయంలో అంగీకరిస్తూ ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మన స్థితిని ఒప్పుకుంటా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు
మన జీవితంలో గొప్ప మేలు చేస్తాడని మనం ఇలా కూడా ప్రభువుని పరిచయం చేయవచ్చు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము అక్కడ 4వ వచనంలో ఏమనుంటదంటే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. ప్రతి ఒక్కరు రక్షణ అంటే ఏంటి? అనుభవములు కలిగి ఉండాలనేది దేవుడు ఆయన కోరిక అంటండి. రక్షణ అంటే ఏంటో అన్నది మనమే తెలియపోతే మనం ఇతరులకు చెప్పలేము. రక్షణ అంటే ఏంటంటే పేతురు ఆ 2వ అధ్యాయంలో చెప్తాడు అపోస్తల కార్యంలో, ఎవరినైతే మీరు సిలువ వేశారో ఆయననే క్రీస్తుగాను ప్రభువుగాను దేవుడు నిర్ణయించాడు అన్నప్పుడు వారందరూ హృదయంలో నొచ్చుకుని మేమేమి చేయాలన్నప్పుడు అక్కడ పేతురు గారు అన్నమాట అంటే, మీరందరూ మారు మనసు పొంది పశ్చాత్తాప చెంది బాప్తీసం తీసుకోండి. మారు మనసు హృదయం మారాలి. దొంగ హృదయం సిలువలో మారింది. అప్పుడు దాకా ఆ దొంగ కూడా తిట్టాడు, నువ్వు కూడా నువ్వు దించుకో, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించన్నాడు. కానీ ఆయన యొక్క మాట విన్నాడు, క్షమించు ప్రభువా, మీరేం చేస్తున్నారో తెలియదయ్యా క్షమించు అన్నప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. ఆయన చేసిన కార్యాలన్నీ అప్పుడు నెమరు వేసుకున్నాడు దొంగ. నిజమే కదా, ఎవరు ఈయన ఇట్లా తప్పు చేశాడని ఎవరు అనలేదు. ఎందుకు ఈయన ఇంత మరణం వేశారు? మేమంటే దొంగతనాలు చేసాం, హత్యలు చేసాం, మాకు ఇది న్యాయమే, కానీ అలాంటి తప్పులు ఏమీ చేయలేదే. అప్పుడు దేవుని కుమారుడని గ్రహించి నీ రాజ్యంతో జ్ఞాపకం చేసుకుంటావయ్యా అంటే, అతనికి రక్షణ అనుభవం వచ్చింది. ఈయన దేవుని కుమారుడు, ఈయన రక్షించగలడు, నా పాపాలను విమోచించగలడు. ఆ దొంగ అనుభవం నా జీవితంలో మన జీవితంలో మనం అనుభవించాలి. నా కొరకే చనిపోయాడయ్యా, నన్ను నువ్వు క్షమించగలవయ్యా, నా హృదయం అంతా కల్మషమేనయ్యా, నా హృదయం పైకి భక్తి నటిస్తున్నానేమో, కానీ నా హృదయం నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, నన్ను క్షమించు ప్రభువా, నీ యథార్థతను నీ నీతిని ధరించుకున్నట్లు నటిస్తున్నానేమో, కానీ అందుకోసం కాదయ్యా నువ్వు ప్రాణం పెట్టింది. నీ నీతిని, నీ పరిశుద్ధతను, నీ విమోచనను, నీ రక్షణను నాకు ఇచ్చావు ప్రభువా. యథార్థమైన జీవితం ఈ లోకంలో నేను జీవించడానికని ప్రార్థన చేసినప్పుడు ఇది చెప్పటం, ఈ సర్వసత్యం చెప్పటం చాలా సులువండి ప్రజలకి. ఏదో అద్భుతాలు చేసేస్తాడు దేవుడు, ఏదో నీకు రోగం తీసేస్తాడు చెప్పవసరలా. హృదయం మన హృదయమాన ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని మనం దేవుడు సరిచేస్తాడు. మనకేం కావాలో దేవుడికి తెలుసు. ప్రార్థన చేయమని మనం మన అంతరంగా ఉండే ప్రతి పాపాన్ని కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలని చెప్పడం కష్టమే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు అబద్ధం చెప్పడం తప్పని తెలుసు, మోసం చేయటం తప్పని తెలుసు. చెప్పగలిగే సామర్థ్యం, చెప్పగలిగే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు సర్వ సత్యాన్ని ఆ యొక్క అనుభవంలోకి ప్రతి మనిషిని తేవాల్సిన బాధ్యత కూడా మనది. పేతురు రాసిన 2వ పత్రికలో అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. అంటే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటారు, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఆలస్యమును ఎంచినట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇదండి ఆయన ప్రేమ. ఏంటి ప్రభు వస్తాడు ఎప్పుడో చెప్పారు, 2000 వస్తారు ఇంకా రాలేదంటే అనేకులు నశించిపోతూ ఉన్నారు, ఆయన రక్షణలోకి రాలేని స్థితిలో ఉన్నారు. వారి కొరకే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందుకే బైబిల్ ఒక కృప, పాపం ఎక్కడ విస్తరిస్తే ఆయన కృప ఇంకా విస్తరించి ఆ పాపం నుండి బయటకు లాగడానికి, రక్షించుకోవడానికి దేవుడు అక్కడికి అనేక మందిని పంపుతూ ఉంటాడు అనమాట. అంటే అందరూ మారు మనసు పొందాలి అని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్న దేవుడుగా మనం చూస్తుంటాం. చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు. తన రాజ్యమునకును మహిమనకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యము చెప్తూ, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడలను మేము నడుచుకుంటామని మీకు తెలియను. మనందరికీ పిలుపు ఉందని నమ్మితే ప్రభుకు, ఆయన మహిమకి నిన్ను నన్ను పిలుచుకుంటున్న దేవునికి తగ్గినట్టుగా ఈ లోకంలో జీవించాల్సిన వారమేనండి. ఖచ్చితంగా దీంట్లో ఏమి ఆప్షన్స్ లేవు. ప్రభుకి ఇష్టంగా జీవించాలి, ప్రభువుని సంతోష పెట్టాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆ స్త్రీలో మ్రాను మీద చివరి రక్తబొట్టు కార్చాడు. అనాది కాలం ఈ లోకం పుట్టక మునిపే తండ్రి ప్రణాళికను నీ కొరకు నా కొరకు నెరవేర్చి విజయం సాధించిన దేవుడు
ఈ లోకంలో పాపం చేస్తూ, పాపంలో పడిపోతూ, శోధనలో పడిపోతూ మరలా మనము ఆయన దుఃఖ పెట్టే వారంగా ఉండటానికి రక్షించుకోలేదండి. పాపాన్ని జయించగలం. ఎంత గొప్ప మాట ఉంటదంటే, మన సహోదరుడు ఇలాంటి అనుభవాల నుండి చదివాం కదా హెబ్రీ పత్రిక, రోదనల చేత, వేదనల చేత, శ్రమ చేత అయన్నీ పొందుకున్నాడు. ఆయన ఆటల నుండి వెళ్లి పవిత్రంగా జీవించి పాపం లేనివాడుగా సిలువ మ్రాను మీద తను సమర్పించుకున్నాడు. అందుకే మనకు కూడా ఆయనకు ఒకవేళ నీ కష్టం తెలీదా, నీ శ్రమ తెలీదా అంటే ఆయనకి అన్ని తెలుసు. తప్పించుకునే మార్గం కూడా ఆయన దగ్గరికి వస్తేనే అక్కడే కరెక్ట్ దొరికింది. గాని నా స్నేహితురాల దగ్గరో, నా భర్త దగ్గరో, నా బిడ్డ దగ్గరో, లేకపోతే నా ఫ్రెండ్ దగ్గరో, నా పాస్టర్ గారి దగ్గరో నా సమస్యకి సొల్యూషన్ లేదండి. ప్రభువు దగ్గరే ఉంది. ప్రభు పాదాల దగ్గరే మన ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది. కాబట్టి మనము ఆయన పిలుపుని అందుకున్నాం. ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టలుగా మనుషులను సంతోష పెట్టే వాళ్ళం కాదు, కానీ తండ్రిని సంతోష పెట్టి విజయం సాధించిన ఆ యొక్క శిలువ మాను మీద విజయం సాధించిన ప్రభు వలె మనము కూడా మరి మన కొరకు ప్రాణం సమర్పించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సంతోష పెట్టే వారంగా, మరి పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, ఆ నిత్య రాజ్య వారసులముగా, ఆ పునరుద్ధానకు యోగ్యులముగా జీవిస్తేనే ఈ లోకంలో ఆయన యొక్క రాకడలో ఆయన్ని ఎదుర్కొనగలము. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, మా కొరకు మరణం జయించి తిరిగి లేచిన దేవాది దేవా, అనాది కాల సంకల్పం లోకం పుట్టక మునిపే మా కొరకు నాయన పాపలమని చనిపోయే స్థితిలో ఉండేవారిని ఉద్ధరించడానికి తండ్రి ప్రణాళిక నెరవేర్చిన దేవుడవుగా, ఇంత గొప్ప ప్రేమ ప్రభువా, మా ఊహకు అందదు నీ ప్రేమ మేము తలంచుకోవడానికి. తప్పు చేస్తాడని తెలిసినప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు బ్రతికించామని ఆలోచించే లోకంలో ఉన్నాం ప్రభువా. కానీ నేను సృజించిన మనిషి పాపం చేస్తాడు, నేను ఇచ్చిన ఆ స్వాతంత్ర్యం వలన అయినా తెలిసినప్పటికీ మమ్మల్ని పుట్టించి మమ్మల్ని రక్షించుకోవడానికి ఈ లోకం పుట్టక మునిపే నీ ప్రణాళికను స్థిరపరిచిన దేవా, ఇంత గొప్ప ప్రేమ మా పట్ల ఎవరు చూపించరయ్యా. ఇంత గొప్ప కరుణ మేము ఎవ్వరి దగ్గర పొందుకోలేము. ఇంత గొప్ప త్యాగం ఇంకెవ్వరు చేయలేరయ్యా. నరబలిని కోరని దేవుడవు నీ బిడ్డనే మా పాపాల కొరకు ఆ శిలువ మీద మరి ఎక్కించావు ప్రభువా. భూమి పుట్టినది మొదలుకొని ఏ నరబలిని అంగీకరించిన దేవుడవు ఆ శిలువ మీద నీ బిడ్డ మరణాన్ని మా పాపాల కొరకు ఆయన మోస్తున్నప్పుడు ఆయన బలిని అంగీకరించిన దేవుడు. ఇంత గొప్ప ప్రేమ మా ఊహకు అందదు ప్రభువా. నీ పాదాల మీద పడటం తప్ప మేమేమి చేయలేం తండ్రి. ఈ లోకంలో ఉన్నంత కాలం నీతిమంతులంగా, యథార్థులంగా నీ విజయంతో ఆనందిస్తూ మా దేహమును, మా ఆత్మను చంపు నీకు మాత్రమే భయపడుతూ, ఈ లోకంలో ఉన్న ఏ భయము మమ్మల్ని ఏమి చేయలేదని నమ్ముతూ, సర్వశక్తిమంతుడవైన నీకు అన్ని విషయాల్లో మమ్మల్ని మేము అర్పించుకుంటూ, నీ కృప కొరకు, నీ కనికరము కొరకు అనుదినము కనిపెట్టుకుంటూ, పాపమునకు దూరముగా నీకు విధేయులముగా నీ వాక్యము యొక్క మా పాదాలు మమ్మల్ని మేము పెట్టుకుంటూ, నీ పాదాలు పట్టుకుంటూ, అర్థిస్తూ, సరిచేసుకుంటూ, అనుక్షణము అనుదినము నాయనా నీ మహిమలో ప్రవేశించడానికి, ఆ పునరుద్ధాన వారసులంగా అక్కడ చేరటానికి మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి ఈ క్షణమును మేము కళ్ళు మూస్తే నీ సన్నిధిలో ఉంటామనే నిర్భయమైన జీవితం కలిగి ఉండలాగన మమ్మల్ని అందరినీ అట్టి కృపకు మీరు పాత్రులుగా చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.